హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే 2 శుభవార్తలు తీసుకువచ్చిందండి. కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనేది 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 2 రోజుల పాటుగా అయితే జరుగుతుంది. సో మనకు 1వ తారీఖు ఈ జూన్ 1వ తారీఖు ఆదివారం కావడంతో మే 31వ తారీఖునే ఈ డబ్బులు అనేది పెన్షన్లకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు నిన్న ఆదివారం కావడంతో 31వ తారీఖు ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వారికి జూన్ 2వ తారీఖు పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకోలేదో వారు జూన్ 2వ తారీఖు తీసుకోవచ్చు. అలాగే మనం మరో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక భర్త మరణించిన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పౌజ్ కేటగిరీ పెన్షన్లు ఈ నెల అమలు చేయబోతున్నారండి. ఇలా అమలు చేస్తున్నామని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 71,380 మందికి నెలకు 4,000 రూపాయల చొప్పున మంజూరు అయితే చేస్తారు. దీనికి సంబంధిత అధికారుల ఆదేశాలు కూడా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. జూన్ 12వ తారీఖున ఈ కొత్త పింఛన్లు లబ్ధిదారులకు అందజేస్తారు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంతకుముందు గత ఏడాది నవంబర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భర్త మరణించిన తర్వాత భార్యకు వెంటనే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల పింఛన్దారులు ఇక నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా తక్షణమే ఆర్థిక భరోసా అందించేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. అర్హత కలిగిన మహిళలు భర్త యొక్క మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్, మనం ఆధార్ కార్డు వంటివి అవసరమైన పత్రాలను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో తీసుకువెళ్ళి సంప్రదించినట్లయితే ఈ ప్రక్రియ అనేది మనకు నెలాఖరులోపు పూర్తి చేసి వచ్చే నెల నుంచి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నిర్ణయం ప్రభుత్వం తగినన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కొత్తగా మంజూరైన 71,380 మంది పింఛన్ల వల్ల సర్కారుకు నెలకు 35 కోట్ల రూపాయలు అదనపు భారం అయితే పడుతుంది. సో జూన్ 12వ తారీఖున జరగబోయే ఈ పింఛన్ పంపిణీ ప్రత్యేక ప్రాధాన్యత సంచరించుకుంటుంది. ఎందుకంటే అదే రోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగానే ఈ యొక్క పథకాన్ని పురస్కరించుకొని ఇవ్వబోతున్నారు. దీనితో పాటుగా తల్లికి వందనం అనే మరో పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లుగా మన యొక్క ఏపీ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మనకు ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సు అంటే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే విధంగా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోబోతున్నారు. సో మనకి జూన్ నెలలో అన్నదాత పథకానికి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో మనకు దాదాపుగా చూసుకున్నట్లయితే రైతులందరికీ కూడా ఈ రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సంబంధించి అదిరిపోయి శుభవార్త అని చెప్పుకోవచ్చండి. సో మనకు ఈ యొక్క పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంట్లో యజమాని వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించినట్లయితే కనుక ఆ యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ నెలలో అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్న భర్త మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్ల కింద 4,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఈ స్పౌజ్ పెన్షన్లు ప్రతి నెలలో కూడా ఓపెన్లోనే ఉంటాయండి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచే మీకు డబ్బులు అయితే ఇస్తారు. అంటే మీరు ఈ జూన్ నెలలో అప్లై చేసుకున్నారనుకోండి, జూలై 1వ తారీఖు నుంచే మీకు స్పౌజ్ పెన్షన్ల కింద డబ్బులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది మన యొక్క ఏపీ సర్కార్ వారు. అయితే మనం గమనించినట్లయితే దీనికి కావాల్సిన పత్రాలు కూడా మనం చూసాం కదా. సో మనం గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే కనుక మీరు మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నంబరు ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మీకు ఈ స్పౌజ్ పెన్షన్లు శాంక్షన్ చేస్తారు. మీరు డబ్బులు అనేది పొందుకోవడానికి వీలవుతుంది. సో అలాగే మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా పెట్టున్నారండి. ఎవరైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆప్షన్ కూడా ఎనేబుల్లోనే ఉంది. మీరు చేసుకోవచ్చు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.